ప్రజాస్వామ్యానికి టీడీపీ పాతరేస్తున్న విధానం పైన విష్ణు గారు చెప్పండి. నిన్న తిరువూరులో జరిగినటువంటి ఇష్యూ ఏమిటి? మీరంతా కూడా ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అనంతపురం జిల్లా రామగిరిలో కూడా ఎన్నిక వాయిదా పడింది. ఏమిటి ఈ చిన్న చిన్న పదవుల కోసం కూడా ఆ స్థాయిలో ఎందుకు అంత కక్కుర్తి పడుతున్నారు తెలుగుదేశం పార్టీ వారు? అంటే సార్, ఇప్పుడు ఇలాంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి తిరువూరు సంబంధించినంత వరకు 20 సభ్యులు ఉన్నటువంటి కౌన్సిల్లో, మున్సిపాలిటీలో 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ముగ్గురేమో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ ఎన్నిక సజావుగా జరగాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేనే అక్కడ ఉండి కోరం లేకుండా చేశారనంటే చైర్మన్ని ఎన్నుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా సిద్ధంగా ఉండి 17 మంది సభ్యులు కూడా కౌన్సిల్ హాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ బారికేడ్స్ అడ్డం పెట్టి పోలీసులు తెలుగుదేశం వారితో కుమ్మక్కైపోయి అక్కడ ఉన్నటువంటి డీఎస్పీ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ని బలవంతంగా గొంతు పట్టుకుని నెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళనీయకుండా కౌన్సిల్కి వెళ్లి చైర్మన్ని ఎన్నుకుంటామంటే బయట రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వాళ్ళకు ఉన్నది ముగ్గురు. ఆ ముగ్గురిని చేసుకుని చైర్మన్ గెలుచుకోవడానికి, సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ దానికి పోలీసులు మద్దతు ఇస్తూ ఆల్రెడీ కొంతమందిని భయపెట్టి రకరకాలైనటువంటి కారణాలతో వాళ్ళని పార్టీలో చేర్చుకున్నటువంటి సందర్భం చూసాం. నిన్న ఖచ్చితంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా వ్యవహరించడం బట్టి నిన్న కోరం లేకుండా వాయిదా పడింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మనం చెప్పచ్చు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి ఓటేయలేదు, ఒక కౌన్సిల్లో ముగ్గురే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు ప్రజలు ఆశీర్వదించారు. వారందరూ కూడా మేము ఓటేసుకుని చైర్మన్ ఎన్నుకుంటాము అంటే లోపలికి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి నిన్న చూసాం. వాటర్ బాటిల్స్ వేశారు, చెప్పులు వేశారు, లేకపోతే బారికేడ్స్ అడ్డంగా పెట్టారు, గొడవ చేశారు, మెడలో కండువా లాగేశారు. ఇంతటి అరాచకానికి ప్రభుత్వమే పాల్పడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకనే నిన్న ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఎన్నికల కమిషన్కి జరుగుతున్నటువంటి పరిస్థితిని అంతా కూడా సవివరంగా చెప్పాము. ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈ రోజు అందరికీ కూడా 11 మందికి గన్మెన్లు ఇచ్చి వాళ్ళు పంపించాలని చెప్పని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న మున్సిపాలిటీల్లోనూ, ఎంపీపీల దగ్గర, పంచాయతీల దగ్గర ఈ ప్రభుత్వము దిగజారిపోయి ఈ రకంగా వ్యవహరిస్తుంది. గుంటూరులో చూసినా, రామగిరిలో చూసినా, లేకపోతే విశాఖపట్నంలో చూసినా, తిరుపతిలో చూసినా వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని బట్టి ఆ కార్పొరేషన్కి కానీ, మున్సిపాలిటీకి కానీ, పంచాయతీల దరిదాపులకు కూడా లేనటువంటి సంఖ్యాబలం కలిగినటువంటి అధికార పార్టీ అధికార దుర్వినియోగంతో ఈ రోజు ఈ రకంగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తాం. ఒక చోట జరిగింది అంటే ఏదో అనుకోవచ్చు. ఎక్కడ ఎన్నిక ఒక చిన్న ప్రశ్న విష్ణు గారు, గతంలో నిమ్మగడ్డ రమేష్ గారి కార్యశైలి చూసాము. అబ్బబ్బబ్బబ్బా ఎంత అరాచకాలుగా చేశాడో ఏం కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ గారికి ఆయనకి ఇద్దరి మధ్య తేడా ఏమైనా ఉందా? మరి ఈవిడేమన్నా గట్టిగా చేయగలుగుతున్నారా? అప్పుడు ఆయన అరాచకం చేశాడు, కానీ ఆ రకంగా కాకపోయినా ఆయన కనీసం కొంచెం రెస్పాండ్ అవుతున్నారా, అవ్వగలుగుతున్నారా ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ కమిషనర్ గారు? మాజీ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ గారికి ఈవిడికి ఏమో చాలా వ్యత్యాసం ఉంది. ఈవిడ ఇమ్మీడియట్ గా ఏంటంటే ఆవిడ నోటీస్కి వెళ్ళినటువంటి అంశాలు, ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి వినతి పత్రాలు దాని మీద రూల్ ప్రకారం రియాక్ట్ అవుతూ కలెక్టర్లకి, ఎస్పీలకి పంపుతడం జరుగుతుంది. దాని మీద వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కైపోవడం మూలంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నిన్న సవివరంగా ఆవిడ దృష్టికి తీసుకెళ్లాము. ఈ సంఘటన, ఈ సందర్భంలో మీరు ఇలా ఆర్డర్స్ ఇచ్చారు, కింద అమలు చేయలేదని చెప్పి నిన్న డైరెక్ట్ గానే మేము ఇచ్చినటువంటి లెటర్ మీద స్పందించి డీజీపీ గారికి పంపడం జరిగింది. మరి ఆ డీజీపీ గారు ఏం ఉద్దేశంలో ఉన్నారు? ఈ రోజు గన్మెన్ల వరకు ఇచ్చారు. ఈ గన్మెన్లు ఉన్నప్పటికీ కూడా ఇంకో 2 గంటల్లో కిడ్నాప్ చేస్తారో, ఎత్తుకెళ్తారో, దౌర్జన్యం చేస్తారో, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తారో, ఏం చేయబోతారో అని పార్టీ అంతా కూడా సమాయత్తం చేశాము.
ఈ రోజు తెలిసిపోతుంది. అయితే ఎన్నికల ఇక్కడ కమిషన్ చిన్న ఇంకొక మాటలను కూడా అయితే ఇంకొక పెడచెవిన చిన్న ప్రశ్న. పెట్టేటటువంటి ఇప్పుడు గతంలో ఆ కలెక్టర్లు ఎవరన్నా సరిగా ఆయన చెప్పినట్టు చేయకపోతే లేదా ఏదైనా తేడా వస్తే వెంటనే వాళ్ళ మీద పెద్ద పెద్ద కంప్లైంట్ రాసి పంపిస్తుండేవాళ్ళు కదా నిమ్మగడ్డ రమేష్ గారు. ఇప్పుడు అట్లాంటి పడి కేంద్రానికి కూడా పంపించారు కదా కొన్ని తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చిన డాక్యుమెంట్లు యథాతథంగా. ఇప్పుడు అట్లా అసలేమి ఆ రకంగా యాక్టివ్గా ఉంటున్నారా అనేది పాయింట్. అంటే వ్యతిరేకంగా చేయమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయమని మనం ఎవరైనా చెప్పం, అంటే కానీ అంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారి బ్రాటప్ అన్నమాట, అదంతా కూడా డిఫరెంట్. ఆయన వచ్చినటువంటి సామాజిక వర్గం కానీ, ఆయనకు ఉన్నటువంటి ప్రభుత్వంతో ఉన్నటువంటి స్నేహం కానీ, లేకపోతే ఆ ప్రతిపక్ష నేతతో ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన కోరికలు కానీ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈవిడకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ఒక ప్రభుత్వం ఉండాలి, ఒక మనిషి ఉండాలి, ఒక వ్యక్తి పరిపాలన చేయాలి, ఒక వ్యక్తి పరిపాలన చేయకూడదు, ఈ పార్టీ ఉండాలి, ఈ పార్టీ ఉండకూడదు అనే ఒక మూల సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ గారు. కాబట్టి ఆయన యాటిట్యూడ్, ఆయన యొక్క ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ కూడా ఒక పార్టీకి అనుకూలంగా, ఒక వ్యక్తికి అనుకూలంగా చేసినటువంటి సందర్భం మనం అంతా చూసాము. ఈవిడ అలా కాదు. ఈవిడ రూల్ బుక్ ప్రకారం, రూల్ ప్రకారం ఏ విధంగా ఉండాలో చేయాలో ఆ రకంగా చేస్తూ ఉంటుంది. బట్ కార్యం అంటే ఆవిడ ఆర్డర్స్ ఇస్తే అమలు చేసేటటువంటి యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈవిడ యొక్క ఆర్డర్స్ ని గౌరవిస్తారా, రూల్ ని గౌరవిస్తారండి? రూల్స్ ఎక్కడ గౌరవిస్తున్నారండి? చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇవాళ మీరు చెప్పినట్లు తిలక్ గారు మీరు కూడా దీని మీద సంక్షిప్తంగా మాట్లాడతారా? నమస్కారం అండి, కేసరి గారు. నమస్కారం సార్. ప్రభుత్వం అధికారికంగా దుర్వినియోగం చేయటం, అక్కడ తిరువూరులో ఒక ప్రభుత్వ రౌడీ ఉన్నారు. అది రాజకీయ పార్టీ రౌడీ కాదండి, ప్రభుత్వ రౌడీ. ఆయన వాళ్ళ పార్టీ మహిళలు కంప్లైంట్ చేసినా ఆయన మీద యాక్షన్ తీసుకోరు. పార్టీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళ ఇల్లు కూల్చినా యాక్షన్ తీసుకోరు. ఇంకా అటువంటి ఆయన ఇక ప్రతిపక్ష పార్టీ ఎన్నికలు జరుగుతుంటే ఎలా వ్యవహరిస్తారు అనేది అందరికీ తెలిసిందే. ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకునే ధైర్యం లేని చంద్రబాబు ఆయన ప్రోత్సహిస్తుంటే మరి వాళ్ళ లోకేష్ ప్రోత్సాహం లేకుండా ఆయన అక్కడ అరాచకాలు సృష్టిస్తాడని నేను అనుకోను. ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా, రెవెన్యూ శాఖ కానీ, పురపాలక శాఖ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే మున్సిపల్ మినిస్టర్ మాట్లాడు, పోలీసు వాళ్ళ బిహేవియర్ గురించి ఆరోపణలు వస్తే డీజీపీ మాట్లాడరు, హోమ్ మినిస్టర్ మాట్లాడరు. ఈ యంత్రాంగాలు ఏమవుతుంది, పోలీసు వ్యవస్థ కానీ, అటు మున్సిపల్ యంత్రాంగం కానీ అంతా కూడా తెలుగుదేశం అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నాయి తప్ప ప్రభుత్వ యంత్రాంగంగా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నారనే భావనలో, ఆలోచనలో వాళ్ళు లేరు. అందువల్ల ఈ అరాచకాలు కొనసాగుతాయి. ఇదే కాదు, ఇక్కడ ముగ్గురే ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం ముగ్గురు ఉన్నారు అనుకుంటా. మాచర్లో ఎక్కడ ఒక్కడున్నారా? మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా. వాళ్ళు అరాచకాలు అనేవి ఇవి ఆగవు. దీనికి ఏంటంటే కార్యకర్తల్లో వాళ్ళ కొంతమందికైనా కొన్ని పోస్టులు ఇచ్చి వాళ్ళలో ఉత్సాహం నింపాలనే ఆ తాపత్రయం తప్ప తెలుగుదేశం వాళ్ళకి మన ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నామనే ఆ స్పృహ కూడా వాళ్ళకి ఉన్నట్టు కనిపించలేదు కేసరి. రైట్. ఇక చెత్త పన్ను అనేమో అప్పుడు గగ్గోలు పెట్టారు, ఇప్పుడేమో ఆస్తి పన్ను పెంచుతున్నారంట. విష్ణు గారు ఇప్పుడు బాగానే ఉందా? ఈ మధ్య మొన్న కర్నూలు వెళ్తే చంద్రబాబు గారు చెత్త ఎత్తున్నారా అంటే ఎత్తట్లేదని జనం చెప్పారు. సో ఇప్పుడు ఆ చెత్త అసలు లక్షల టన్నులు ఎత్తేసామని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో చెత్త ఎత్తలేదని జనం చెబుతున్నారు, మరోవైపు ఏమో ఆస్తి పన్ను పెంచుతున్నారంట. విష్ణు గారు సార్, ఇప్పుడు ప్రజలకి కూడా బాగా అర్థమైంది, ఇంకా అర్థం కావాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కూడా ప్రజలకి అనుకూలంగా, ప్రజలకి మేలు చేసే విధంగా, ప్రజలకి సేవ చేసే విధంగా ఒక యాంగిల్లో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది. చెత్త పన్ను 30 రూపాయలు, 100 రూపాయలు గతంలో మేము పెట్టాము. కొంతమంది కట్టేవాళ్ళు, కొంతమంది కట్టకపోయేవాళ్ళు. కట్టితే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తా ఉంటే మేము కూడా వాళ్ళని అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. ఎందుకంటే పూర్వం ఎలా ఉండేదంటే టైర్ బళ్ళతో, మూల కుండీలతో మొత్తం అందరూ తీసుకెళ్లి చెత్త వేస్తే నగరం అంతా కూడా చెత్తమయంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ద్వారా ఒక ఇంటింటికి చెత్త కలెక్షన్ కానీ, గార్బేజ్ కలెక్షన్ కానీ, లేకపోతే తడి చెత్త, పొడి చెత్త కానీ దాన్ని తీసుకెళ్ళటం కానీ, ఇంటికి వచ్చి ఇంటి ముందు విజిలేయటం కానీ, డబ్బులు కట్టినా కట్టకపోయినా కూడా పని చేయటం కానీ ఇవన్నీ కూడా ఉండేవి.
కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెత్త ప్రభుత్వం చెత్త మీద పన్నేసింది అది ఇది అని రకరకాలుగా మాట్లాడి వచ్చిన 3-4 నెలల తర్వాత దాన్ని రద్దు చేస్తానని చెప్పని ఈ స్వచ్ఛ భారత్కి వెళ్తున్న సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న చెత్త గురించి చెప్తే ప్రజలు అలాగే మొన్న ఒక అంతకేదో కందుకూరు ఎక్కడో ఒక చోటుకు పోతే అక్కడ విద్యార్థులు ఈ చెత్త తీయట్లేదని చెప్పారు. అసలు ఆయన అడగవసరంలా ఈ రోజు మీరు కానీ నేను కానీ తిలక్ గారు కానీ ఎవరైనా కానీ జిల్లాల్లో పక్కనున్నటువంటి నగరాల్లో పర్యటిస్తే ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి నేను గతంలో కూడా ఒకసారి మీ దృష్టి తీసుకొచ్చాను. మంగళగిరి నియోజకవర్గంలోనే లోకేష్ గారి నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొన్ని కేఎల్యూ లాంటి కాలేజీల రోడ్లలోనే నానా భయంకరమైనటువంటి చెత్త అంతా కూడా టన్నులు ఉంది. దానికి ఈ 10 నెలల కాలంలో ఏం సమాధానం చెప్తారు? ఏంటంటే జరుగుతున్నటువంటి వ్యవస్థని తప్పుబట్టి ఏదో చేద్దామని చెప్పని ఏదో చేయబోయింది. 60 లక్షల టన్నుల చెత్త అంతా ఈ 10 నెలల్లో మేము పేరుకు పెట్టి జమ చేసిందంతా కూడా తీసేశారంట. అన్ని అబద్దాలు చెప్తే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఈ చెత్త అనే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అన్ని పట్టణాల్లోనూ కూడా చెత్త. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు పరిపాలన చేసినప్పటికీ కూడా మాటలు ఎక్కువ చెప్తారు, ప్రజల మీద భారాలు మోపేటటువంటి ఆనవాయితీ ఆయన ఏ టైంలో ముఖ్యమంత్రి చేసినా కూడా ఉంది. ఇప్పుడు చెత్త పన్ను తీసేసామని చెప్పారు. నగరం అంతా కూడా నానా బీభత్సంగా తయారైంది. బళ్ళు లేకపోతే ఎడ్ల బళ్ళతోనో ట్రాక్టర్లతోనో వారానికి ఒకసారి వచ్చి తీస్తున్నారు. ఇప్పుడు ఆస్తి పన్ను కూడా మేము ఆస్తి పన్ను పెంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏకపక్షంగా పెంచలేదు. ఒక అధికారులతో మంత్రులతో ఒక టీం వేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు గుజరాత్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ లేకపోతే తెలంగాణ కానీ అన్ని చోట్ల పోయి అన్ని చోట్ల కూడా ఒక సమగ్రమైనటువంటి ఇది తయారు చేసి దాని మీద ఆస్తి పన్ను తీసుకురావడం జరిగింది. మీకు ఇంకొక విషయం చెప్పాలి. చెత్త పన్ను గురించి ప్రతిపక్షాలతో కలిసి కూడుకున్నటువంటి అధికార పక్షంతో కూడుకున్నటువంటి కార్యక్రమం టూర్ ప్రోగ్రాం ఒకటి విజయవాడ మున్సిపాలిటీలో పోయిన సంవత్సరం జరిగింది. పోయిన సంవత్సరం మొత్తం అన్ని దాదాపుగా 10-15 పట్టణాలకు వెళ్లారు. అందరూ కూడా అంటే చెక్ చేశారు చెత్త పన్ను ఎలా ఉంది అని అడిగితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెత్త పన్ను కన్నా 4-5 రెట్లు ఎక్కువగా అన్ని చోట్ల కూడా ఉంది. కమర్షియల్ ఇంకా మరీ ఎక్కువగా ఉంది, రెసిడెన్షియల్ ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కన్నా మేలైనటువంటి విధానాన్ని అప్పుడు చెత్త పన్నుల్లోనూ ఆస్తి పన్నుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాని మీద దుష్ప్రచారం చేసి దానికన్నా ఘోరమైనటువంటి దానికన్నా భారమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెత్త విషయంలో కానీ ఆస్తి పన్ను విషయంలో కానీ కొంత తీసుకొచ్చారు, కొంత తీసుకురాబోతున్నారు. విజ్ఞులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బేరీ చేసుకోవాలి. ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది. ఆ రోజు మాటలు తక్కువ, ఈ రోజు మాటలు ఎక్కువ. ఆ రోజు పని ఎక్కువ, ఈ రోజు పని తక్కువ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఖచ్చితంగా కనబడుతున్నటువంటి అంశం. కాబట్టి ఈ చెత్త పన్ను మీద అది ఆస్తి పన్ను తీసుకురావడం దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్తా ఉన్నాను. రైట్. అంటే 20% బాధలు అంటావు. 50 రూపాయల నుంచి 100 నిజానికి అది పన్ను అని వాళ్ళు అన్నారు, మీరు అంటున్నారు, అందరూ అంటున్నారు. కానీ యాక్చువల్గా అది మెయింటెనెన్స్ ఛార్జీ. అంటే ఆ చెత్త ఎత్తేసినందుకు ఇచ్చేటువంటి డబ్బులు, అది మెయింటెనెన్స్ ఛార్జ్. అది పన్ను కాదు. పన్ను అంటే ప్రభుత్వానికి వెళ్లే వ్యవహారం కదా. ఇప్పుడు ప్రభుత్వానికి 464 కోట్ల రూపాయల పన్ను మాత్రం వసూలు చేస్తారు. పన్ను మెయింటెనెన్స్ ఛార్జ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్యాక్స్ కదా. పన్ను అని ఒక నానుడి భాష అయిపోయింది, క్రియేట్ చేశారు. అట్లా అదే ఆస్తి మీద పన్ను క్రియేట్ చేయగలిగారు. అందరూ కలిపి ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలో మేము డబ్బులు వసూలు చేస్తున్నాం ఎప్పుడో వచ్చింది. ఏం చెప్తాం, అట్లా ఉంది. రైట్. వెంకటేశ్వరరావు సత్తుపల్లి నుంచి. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. సార్ ప్యానెల్లో అందరికి నమస్కారం సార్. నిన్న తిరువురు సంఘటన చూసిన నుంచి మాకు చాలా బాధ వచ్చింది సార్. 17 మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని 3 ఉన్నటువంటి వాళ్ళని ఒక ఎమ్మెల్యే అనిపిస్తున్నట్టు చాలా సిగ్గుచేటమైన విషయం సార్. అది ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవులు ఉన్నప్పుడు అటువంటి దుర్మార్గాలకు పాల్పడకూడదు సార్. మనం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఒక్కటి మాది మెజార్టీ ఉంటే వాళ్లకు మనం వదిలేసాం సార్. అటువంటి తప్పుడు పనులు చేయకూడదని జగన్ గారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేని ఊళ్ళోకి రానివని అంటాడు. ఎస్పీ గారు ఏమన్నా నేను చేయలేని అంటాడు. అది చాలా విచిత్రమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయంటానికి, ఆ శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయంటానికి అదొక ఉదాహరణ. వెంకటేశ్వర గారు. రైట్. శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి.
సార్ నమస్కారం సార్. నమస్కారం. తల్లిదండ్రులు ఒక అబ్బాయిని కని పెంచి పోషించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేశారు. ఆ, వాళ్ళు మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ పక్కింటి ఆయన వచ్చి మా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అని అబ్బాయి గురించి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అది కూడా కాకుండా రోజు వార్తల్లో వచ్చేది ఏంటంటే దొంగ కేసులు, అరెస్టులు, ముందస్తు బెయిళ్లు, రిమాండ్లు, సాయంత్రం చర్చలు. ఇదేంటో అసలు అగమ్యగోచరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే. ఏం చేద్దాం మరి, చూద్దాం మరి. అంటే ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు డైవర్షను, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇట్లా తెలుగు పత్రికలు అట్లాగే ఛానల్ ఉన్నాయి కదా, వాటిలో ఏదో మద్యం అని ప్రచారం చేస్తే నడిచిపోతూ ఉంటుంది. మిగతా అన్ని జనం మర్చిపోవాలన్నమాట. అరే మాకు ఈ అవి ఇస్తా అన్నారు, తల్లికి వందనం ఇస్తా అన్నారు, అది మర్చిపోవాలి. అట్లాగే ఇంకా ఏంది ఆడబిడ్డ నిధి అని ఇస్తా ఉన్నారు, అది మర్చిపోవాలి. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, అది మర్చిపోవాలి. అవన్నీ మర్చిపోవాలంటే మర్చిపోవడం కోసం ఇవన్నీ మద్యం కేసు అని ఒక కథను సృష్టించడం. రైట్, ఇక మద్యం దాని మీదకి వెళదాం. మద్యం మాఫియాకు బంగారం ముడుపు అంటూ ఈనాడు వాళ్ళు ఒక వార్త రాశారు తిలక్ గారు. ఇది ఎట్లా అసలు ఈ బంగారం ముడుపు రసీదు కారులో దొరకడం ఏంటి? ఇట్లాంటి ఈ జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం ఎప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిందని చెప్పి ఇప్పుడు విచారణ జరిపితే ఏమొస్తుంది? అసలు ఇవన్నీ నిజంగానే సాక్షిలో వచ్చిన హెడ్డింగ్ చూస్తే కరెక్ట్గా అప్రాప్రియేట్గా పెట్టారేమో అనిపిస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం సాగు తెలివితేటల కిందనే చూసుకోవాలా? ఒక పక్కేమో సుప్రీంకోర్టు వారు సహనిందితుడు ఇచ్చే వాంగ్మూలం చల్లదు అని చెప్తా ఉంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయేసుకోవడం, సంతకాలు పెట్టలేదని చెప్పి మళ్ళీ వాళ్ళే రాయటం అంట. సో ఈ మద్యం కేసులో ఏం జరుగుతోంది? ఎందుకు రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇదే పనిగా పెట్టుకుని మిగతా అన్ని పక్కన బారేసి, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ పక్కన బారేసి, ఇప్పుడే చూసాం కదా రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర లేక టీడీపీ కార్యకర్త అయ్యో మేము మాకు సాగుకు వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి, అవన్నీ పక్క దోసేసి ఇట్లాంటి పరిస్థితిని ఈ మద్యం కేసు అనే పేరు మీద ఎందుకు ఈ డ్రామా అంతా నడుపుతున్నారు తిలక్ గారు? ఈ ఓవరాల్గా వీళ్ళు అసలు సాక్ష్యాలు పుట్టించడానికి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు? ఇప్పుడు కారులో రసీదు దొరికింది అన్నారు. అది రసీదు బంగారం ఎవరి కోసం కొన్నారు? వాళ్ళ పేరు ఉంటుందా? వాళ్ళ కోసం కొన్నారు, వాళ్ళకి ఇవ్వటం కోసమనే రసీదులు ఉంటుందా? కొంచెం బ్రెయిన్ ఉండాలి కదా. అక్కడ ఐపీఎస్ చదివారు. ఈ కేసు అసలు మద్యం కేసు అనేది ఎందుకు హైలైట్ చేశారంటే, సరే ఎంక్వైరీ బిగిన్ చేశారే జరుగుతున్నాను, ఎందుకు హైలైట్ చేశారంటే రూపాయికి ఎకరం అనేది బాగా అలరైపోయారు అప్రదేశ పథకం దేశవ్యాప్తంగా. దాన్ని పక్కదారి పట్టించడం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు నేనేమంటే జంగారెడ్డిగూడెం గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. పాత మద్యం కుంభకోణం విచారణ ఏమైంది? ఆ దర్యాప్తు ఏమైంది? ఇప్పుడు దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. కోవిడ్ టైంలో విజయవాడలో ఒక హోటల్లో 14 మంది చనిపోయారు. ఆ కేసు ఎందుకు ఎంక్వైరీ చేయరు? రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చచ్చిపోయారు. ఆ కేసు ఎందుకు ఎంక్వైరీ చేయరు? బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఆ కేసు ఎంక్వైరీ చేయమని తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు రిక్వెస్ట్ చేయరు? అంటే మీకు కావాల్సిన కేసులు సృష్టించి ఎంక్వైరీ పేరుతో నాటకం ఆడతారన్నమాట. ఇది కోర్టులు చెబుతున్నప్పుడు కూడా ఇందులో ఆధారాలు లేవు, సరిగా లేవు, మీ రిమాండ్ రిపోర్ట్లు సరిగా లేవు, మెకానికల్ గా రిమాండ్ రిపోర్ట్లు ఆమోదించి రిమాండ్ ఇవ్వద్దని చెప్పి హైకోర్టు కూడా ఆదేశాలు ఇస్తుంది కింద జడ్జీలకి. ఇన్ని జరుగుతున్నా కూడా ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా, వెరపు లేకుండా, అడ్డగోలుగా ఇది ఏదో రాచరిక వ్యవహారంలో నడుపుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్నది వాళ్ళు సంతోషించవచ్చు. రేపు పొద్దున ఇదే పద్ధతిలో చేస్తే వచ్చే గవర్నమెంట్ కూడా అసలు వీళ్ళు రాష్ట్రంలో ఉండగలుగుతారా? వాళ్ళ ఆలోచన కొంచెమైనా ఉండాలి కదా. అందువల్ల ఈ మద్యం వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 80,000 బెల్ట్ షాపులు పెట్టారు. ప్రైవేటు షాపులు గవర్నమెంట్ షాపులు తీసేసి ప్రైవేట్ షాపులు పెట్టారు. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాల మీద ఎంక్వైరీ చేయించండి మీ నిజాయితీ ఉంటే. ఎక్కడ 24 గంటలు కూడా బెల్ట్ షాపులు ఆన్లో ఉంటున్నాయి. అందువల్ల ఈ జరుగుతున్న వాటి మీద పరిణామాల మీద ఎంక్వైరీ చేయకుండా మీరు ఎంక్వైరీ చేయించదలుచుకుంటే నిధుల దుర్వినియోగం, అవినీతి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలో గిరిజన ప్రాంతాల్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి నీటి తొట్లు పెట్టారన్నారు. ఎంక్వైరీ చేయండి, ఎక్కడ పెట్టారు, ఎంతగా ఖర్చు అయిందో. ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప పంచాయతీలకు ఏమైనా ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లేదు స్టేట్ గవర్నమెంట్? అందువల్ల అడ్డగోలు పరిపాలన,
అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందనేది వాళ్ళు చేయగలిగింది ఏంటంటే పంచాయతీలకు సంబంధించి పాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీరు చెట్టు బిల్లులు, ఉపాధి హామీ బిల్లులు, వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఉందని ఒక జీవో ఉంది, జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చారు. విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ కావాలి, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని బిల్లు ఇవ్వాలని. దాన్ని పక్కనకు వదిలేశారు. వరుస పెట్టి 100 కోట్లు రిలీజ్ చేయటం, బిల్లులు ఇచ్చేయటం. ఈ కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం కనపట్లేదు. అందువల్ల మద్యం కేసు అనేది ఒక బూటకం. కేవలం జగన్ గారిని ఒక్కరోజైనా జైల్లో ఉంచాలి అనే పంతంతో చేస్తున్న వ్యవహారంలా కనిపిస్తుంది తప్ప అందులో విషయం ఉందని కనపట్లేదు. ఇప్పుడు రామోజీరావు రోజు రాస్తున్నారు. ఇప్పుడు ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆయన గ్రామాలు ఆక్రమించారని సిపిఎం వాళ్ళు ఈ మధ్య ధర్నాలు చేశారు అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. మరి దాని మీద ఎంక్వైరీ కోరచ్చు కదా రామోజీరావు. మార్గదర్శిలో మీరు ఎవరెవరికి మార్గదర్శి ఫైనాన్షియల్స్ లో డిపాజిటర్లకు డబ్బులు ఇచ్చామన్నారు 1000 మందికి. ఆ లిస్ట్ ఇవ్వమంటే ఇంతవరకు ఎవరు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ లిస్ట్ ఇవ్వచ్చు కదా మీకు నిజాయితీ ఉంటే, మీరంత చిత్తశుద్ధి ఉంటే, మీరంత నిజాయితీ పనులు ప్రపంచంలో లేరనుకుంటే. అందువల్ల అదే ఈనాడు మేనేజ్మెంట్ అనేది ఎలా తయారైందంటే అది కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలకు తయారైపోయింది. ఇది ఇట్లా కొనసాగిస్తే వాళ్ళు ఇప్పటికే అప్రదేశ్ పాలయ్యారు. ఇంకా కొనసాగిస్తే మరింత అప్రదేశ్ పాలవుతారు తప్ప మరొకటి ఉండదు. అంటే నాకు డౌట్ వచ్చింది తిలక్ గారు, ఇప్పుడు కారులో రసీదు దొరికితే అది అఫీషియల్గానే ఉండాలి కదా, కొనుక్కుని ఉండొచ్చు కదా. అఫీషియల్గా లంచం డబ్బు అయితే డబ్బు తీసుకెళ్ళి క్యాష్కి ఎవరు రసీదులు ఇవ్వరు కదా. ఇదేంది, ఇది నాకేం అర్థం కావట్లా. ఏందేందో రాసేస్తున్నారు. అది దానికి వీళ్ళకి ఏమి సంబంధం, ఏం కదా, అసలు అర్థం పర్థం లేకుండా సాక్ష్యాలు సృష్టిస్తున్నారా ఏమిటి? పక్కాడెవడో తీసుకురావటం, వాడితో ఏదో చెప్పించడం. అసలు ఇందాక సాయి చెప్తున్నాడు కదా, ఎవరిని తీసుకొస్తే వాళ్ళే కీలక నిందితులు, వాళ్ళే డబ్బులు తిన్నారని చెప్పటం, మళ్ళీ తర్వాత ఎక్కడో కొన్నారంటాం, మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి అని చెప్పటం. అసలు ఒకదానికో దానికి పొంతం లేకుండా ఈ మద్యం కేసుని నడిపితే ఏమిటి ఇది? నిజంగానే వచ్చే ప్రభుత్వాలకి ఇది ఒక గొప్ప సంకేతం ఇచ్చినట్లే, ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు ఒకటండి, కారులో రసీదు అనేది మీరన్న పాయింట్ ఒకటి, ఏది అఫీషియల్ గానే అధికారికంగా కొన్నట్టు ఉంటుంది కాబట్టి అది బ్లాక్ మనీ కాదు. 2, ఇప్పుడు మీరు కొన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు 1 కిలో బంగారం కొని జగన్ గారికి ఇచ్చాడంటే అన్న అర్థం ఉంటుంది అసలు? అది దాంట్లో రసీదులో ఉంటుంది అది కాదు, రసీదులు పెట్టి కారులో పెట్టి తిరుగుతారండి ఎవరన్నా, ఒకవేళ కొండే తీసవలు పారేస్తారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారండి. ఇప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలో ఆధారం ఇప్పటివరకు కనిపించడం లేదు. వాళ్ళే రాష్ట్రం మళ్ళీ వాళ్ళు నోరెప్పలేదు, ఏం నిజం చెప్పట్లేదు. రెండు ఒకటి, వాళ్ళ మీద ఆరోపణలు తప్ప ఇప్పటివరకు ఆధారాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేసి ఆయన పిఐతో 2000 కోట్ల రూపాయలకు ఆధారాలు దొరికినాయని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఢిల్లీలో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరు ప్రతిపక్ష ఆరోపణ కాదు ఇది. మరి ఆయనకి లుకౌట్ నోటీస్ ఇస్తే లుకౌట్ నోటీస్ క్యాన్సిల్ చేసి ఆయన సంవత్సరం తర్వాత అమెరికా పారిపోయి తిరిగి వస్తే ఆయనకి ఉద్యోగం తిరిగి ఎట్లా ఇచ్చారు? ఆయన ఎంక్వైరీ ఉండదు. ధనంజయ రెడ్డి గారి మీద కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఆధారాలు లేకపోయినా జీతాలతో సహా మనమందరం గొప్ప గవర్నమెంట్ కాదు, మనమందరం గొప్ప గవర్నమెంట్ అనుకునే మోడీ గారి ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేసింది అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. అంటే ఆయన ఏ రకంగా మోడీ గారిని ఏ రకంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఈ తెలుగుదేశం పార్టీ రుజువు చేసిందని అనుకోవాలి. ఇప్పుడు ఒకటండి, కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ధనంజయ రెడ్డి గారి మీద చంద్రబాబు గారికి ఎంత కక్ష ఉంది అని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ. ఆయన పిఎస్ శ్రీనివాస్ గారి మీద ఎందుకు ఎంక్వైరీ కొనసాగించలేదు, ఎందుకు సస్పెన్షన్ తీశారు, సంవత్సరం జీతం ఎందుకు ఇచ్చారు, లుకౌట్ నోటీస్ ఎందుకు తీశారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ ఎందుకు కొనసాగట్లేదు? వీళ్ళ మీద ఇంత కక్ష ఎందుకు? అరెస్ట్ చేసి జైలు పంపాల్సిన అవసరం ఏంటి? మధ్యలో ఈ జంగారెడ్డి గూడెం గొడవ ఏంటి? ఎట్లా గుట్ల ఇప్పుడు అప్పుడున్న బ్రాండ్లే ఇప్పుడు కొనసాగుతున్నాయి కదా. అప్పుడు కల్తీ మద్యం అని ఎందుకు చెబుతున్నారు? కొందరు సహజ మరణాలను కూడా తీసుకొని దీంట్లో ఎందుకు కలిపి దీనికి ఈ మద్యం కేసుకి లింక్ పెట్టాలన్నా వీళ్ళ తాపత్రయం? లోకల్ గా ఎవరినో లీడర్ని టార్గెట్ చేసి ఉంటారండి. అంతేనా? లేదు కాదు, నా అనుమానం ఇప్పుడు ఈ మెయిన్ మద్యం కేసు అసలు దీనివల్ల బోల్డ్ ఇదైపోయింది అదైపోయింది అని చెప్పడం కోసం ఒక డ్రామా సృష్టిస్తున్నారా అని నాకు ఒక అనుమానం. వాళ్ళు ఒకటి చేయొచ్చండి, తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం మరణాలు, 19 నుంచి 24 వరకు జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన మద్యం మరణాల మీద రెండింటి మీద కలిపి ఎంక్వైరీ కమిషన్ చేస్తే అందంగా ఉంటుంది. ఎందుకు మొన్న ఈ మధ్య కూడా సార్
మొన్న ఈ మధ్య కూడా ఒక అతను ఎవరో పాపం మద్యం తాగి చచ్చిపోయాడంట. మరి అది ఏ మద్యం తాగాడో ఏం పాడో నేను పేపర్లో వార్త చూశాను. మరి వీటన్నింటినీ కూడా వేస్తే బాగానే ఉంటుంది మీరు చెప్పినట్లు. ఇప్పుడు ఇంకోటి సార్, ఆయన పుష్కరాల తొక్కేసరాట మీద ఎంక్వైరీ చేయడు. అక్కడ అంటే ఇక్కడ ఈ పాయింట్ విషయంలో కాదు, ఈ పాయింట్ విషయంలో మల్లాది విష్ణు గారు ఏమనుకున్నా సరే వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కూడా ఉన్నట్టుగా అసలు పట్టించుకోలేదు కదా వాళ్ళు. ఆ రోజున అసలు ఒక్క కానిస్టేబుల్ మీద 30 మంది 29 మంది చనిపోతే ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకోలేని ప్రభుత్వం ఆ రోజు ఉంటే, వీళ్ళు వచ్చిన తర్వాత కేసు ఏంటి, వాస్తవం ఏంటి, అసలు ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది, రోజా గారు అనేక సార్లు చెప్తూ వచ్చారు కదా, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది, అసలు ఎంక్వైరీ తోలికి వెళ్ళా. తిరుపతిలో 20 మంది ఎన్కౌంటర్ అయిపోతే వీళ్ళు అసలు పట్టించుకోలేదు, ఎందుకు ఎన్కౌంటర్ అయింది అనేది కూడా అడగల. ఇవాళ చూడండి చిన్నది దొరికినా సరే వీళ్ళ మీద అడ్డగోలు కేసులు పెడుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళది కక్ష అనుకోవాలా, వీళ్ళది కక్ష అనుకోవాలా? కాదు కేసర్ గారు, వైసీపీ ప్రభుత్వం ఎంక్వైరీ అనేది రొటీన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు వదిలేశారు. వాళ్ళ దృష్టి అంతా పథకాల అమలు మీద ఉంది, చంద్రబాబు దృష్టి అంతా కేసుల మీద ఉంది. కేసుల మీద ఉంది, బాగా చెప్పారు. రైట్. విష్ణు గారు ఏమనుకోమా, నేను చేసిన విమర్శని మీరు ఒప్పుకుంటారో లేదో కానీ మా బోటి వాళ్ళం అయితే ఆశ్చర్యపడుతూ వచ్చాం. ఏంది ఈ ప్రభుత్వం అసలు వీటన్నింటిని వదిలేసిందే, మరి ఓహో ఫోన్లే చంద్రబాబు గారి మీద సింపతితో వదిలేశారేమో, ఆయన జోలికి ఎందులే అనుకున్నారేమో, అవినీతి కేసులు ఎదురుగా సాక్ష్యాలతో సహా ఉన్నాయి కదా అనుకున్నారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ మద్యం కేసు ఇవన్నీ పెడుతున్న తీరు చూస్తే మీకు అదే తప్పు చేసామనిపిస్తుందా? అంటే సార్ ఇప్పుడు మాది తెలంగాణ అన్నట్టు సంక్షేమ రాజ్యం మాది. ఈ రాజ్యంలో అందరూ బాగుండాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పని ఒక దృక్పథంతో పనిచేసినటువంటి ప్రభుత్వం అది. ఇంత కొల్లుతో కుతంత్రంతో ఇద్దరిని ఇబ్బంది పెట్టాలనో కక్షతోనో పనిచేసినటువంటి ప్రభుత్వం కానే కాదు. ఎందుకని అంటున్నామంటే చంద్రబాబు గారి మీద కానీ ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది మంత్రుల మీద కానీ అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద డైరెక్షన్ ఇస్తేనో ఒత్తిడి తీసుకొస్తేనో లేకపోతే వాళ్ళు గుర్తిస్తేనో మేము ముందుకెళ్ళినటువంటిది కాదు, కక్షపూరితంగా పెట్టినటువంటి అంశాలు కావు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదేంటంటే ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని, ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదనే ఒక కోణంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అందులో భాగంగానే ఈ కేసులు అనమాట, పాత కేసులు. డీజీపీ గారికి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత ఆ కేసు గుర్తొచ్చి దాని మీద జీవో ఇష్యూ చేసి, ఎందుకంటే మద్యం దాంట్లో రకరకాలుగా ప్రజలకు ఒక తప్పుదోవ పట్టిస్తా ఉన్నట్టున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అందరికీ కనపడతా ఉంది. డబ్బులు తినేశారని చెప్పిన అది కాదు, ప్రజలు కూడా చనిపోయారు దాని మూలంగానే, వాళ్ళ మేనేజ్మెంట్ మూలంగానే చెప్పాలని ఒక సంకేతాన్ని పంపించినటువంటి కార్యక్రమం ఇది. డబ్బులే కాదు, ప్రజలు కూడా చనిపోయారని. ఎందుకంటే ఆ రోజు 16 మంది చనిపోయారు, మేము ఆ రోజు సీరియస్ గా తీసుకున్నాము. ఈ రోజు ఉన్నటువంటి అధికారి ఆ రోజు అక్కడికి వెళ్లి స్పాట్లోకి వెళ్లి రాహుల్ దేవ్ శర్మ గారు అంతా విచారించి చేయడం జరిగింది. ఒకరికి గుండె నొప్పిని, ఒకరికి లివర్ చెడిపోయి, ఒకరికి ఆస్మా ఉండి, ఒకరి వయసు భారం పడి అలా యాదృచ్ఛికంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 16 మంది చనిపోవడం జరిగింది. 16 మంది కుటుంబాలని వ్యక్తిగతంగా కలిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అన్ని రిపోర్ట్లు, ఈ రోజు ఏ కమిటీ అయితే ఉందో ఆ కమిటీలో ఆ రోజు సేమ్ అదే అధికారులు, ఆ చుట్టూ డిఎంహెచ్ఓ కానీ లేకపోతే ఎక్సైజ్ కానీ పోలీసు కానీ రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఆ రోజు కూడా వెళ్లి ఇచ్చినటువంటి రిపోర్టుని బేస్ చేసుకుని మాత్రమే చేయడం జరిగింది. దాన్ని ఏదో ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఎవరికో లింక్ పెట్టాలని చెప్పిన ప్రయత్నం ఏంటంటే మనం చూస్తున్నాం. మనం అంతా బురద కడుక్కోవడానికి లేకపోతే మనం చెప్పినటువంటి దాన్ని సమాధానం చెప్పుకోవడానికి అన్నట్టుగా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి అయితే మద్యం కేసులో ఒక్క మెటీరియల్ ఎవిడెన్స్ అన్నా కనపడిందా? ఇప్పుడు ఇంతకాలం ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంత గందరగోళం చేస్తున్నారు కదా, ఒక్క మెటీరియల్ ఎవిడెన్స్ కూడా దొరకలేదనే వార్తలు వస్తాను. మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా ఏదో ఊరికే పక్కోడు చెప్పాడు, వాళ్ళు చెప్పారు, సుప్రీంకోర్టు వద్దన్నా కూడా అటువంటి తీసుకోవద్దన్నా కూడా వీళ్ళు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఇట్లా కేసులు పెట్టుకుంటూ వెళ్తే ఈ వేధింపు కింద మిగిలిపోతే నిజంగా ఏమైనా రుజువయ్యే అవకాశం ఉంటుందా? సార్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంతమంది వ్యక్తులు జైలుకి వెళ్ళటము, కేసు నిరూపితమైందా లేదా అనేది పక్కన, ఈరోజు పబ్లిక్లో అల్లరి కావటము. ఎందుకంటే ఈరోజు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పినటువంటి అంశాలని ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా చదివితే తెలుసుకుంటే సహనిందితుడు లేకపోతే సాక్ష్యాధారాలు లేకుండా పెట్టినటువంటి కేసులు చెల్లవు అని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అనేక విషయాలను కోట్ చేస్తూ చెప్పింది. అసలు ఈ కేసు ఎలా బిల్డప్ అవుతుంది? ఎవరో ఒకళ్ళు ఒక చోట కంప్లైంట్ ఇస్తే వాసుదేవ్ రెడ్డిని పట్టుకెళ్తే వాసుదేవ్ రెడ్డిని
టార్చర్ చేసి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఆయన దగ్గర నుంచి సిటీకి కావాల్సినట్టు సిఐడికి కావాల్సినట్టు అన్ని రాయించుకుని ఒకళ్ళొకళ్ళని పట్టుకుని ఒకళ్ళొకళ్ళని కేసులో పెట్టుకుని అలా తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి కక్ష ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కేసులు అలా బిల్డప్ చేసుకొస్తా వస్తున్నారు. కాబట్టి ఇది చెల్లుబాటు కాదు అని చెప్పని సుప్రీంకోర్టు నిన్న కూడా కసిరెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్లో ఆయన వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది కదా, అనేక సందర్భాల్లో చెప్పింది కదా. కాబట్టి అది కాదు అని చెప్పని అది ప్రూవ్ అయ్యి అది తప్పుడు కేసు అని తేలడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు కొంతమంది జైలు చేసి వస్తారు. ఆ జైలు చేయడమే పనిష్మెంట్. జైలు వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ అయిపోతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రజల్లో వీళ్ళు ఇలా చేశారని చెప్పని ఒక భావన క్రియేట్ చేయడానికి అది దోహదపడుతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా సరే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అసలు ఈ కేసులో ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటో లేకపోతే ఇంకొకరికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చెప్పి ఎవరు వచ్చారు? ఎవరో ఆకాశ రామన్న పేరు మీద ఒక ఉత్తరం వస్తే ఆ ఉత్తరాన్ని బేస్ చేసుకుని ఐఏఎస్ని ఐపీఎస్ని సీనియర్ ఆఫీసర్ని వీళ్ళందరినీ కేసుల్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి రోజుకు ఒక కార్యక్రమం చేస్తున్నారంటే దీన్ని ఏమనుకోవాలి? ఇది తప్పుడు కేసే కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. రైట్. ఓకే, పుల్లయ్య నాయుడు గారు ఒక మాట. ఈ కేసులు మద్యం కేసులో 3,200 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని కన్క్లూజన్ చెప్తున్నారు. ఎట్లా వచ్చారు కన్క్లూజన్ కి? ఏ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది? ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిపిన వాళ్ళు ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు? ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండాలి తప్ప ఊరికే క్యాష్ ట్రాన్సాక్షన్ సాధ్యమైన 3,000 కోట్లు మెటీరియల్ ఎవిడెన్స్ కాదు కాదు. నిన్న ఎక్కడో రాస్తున్నారు, అక్కడ ఎంత అధ్వానంగా రాస్తున్నారంటే ట్రక్కుల్లోనంట ఇక్కడెక్కడికో వచ్చి డబ్బులు తీసుకెళ్లారు. మరి డబ్బులు తీసుకెళ్తుంటే అసలు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఎక్కడ తీసుకెళ్తారు, ఆ డబ్బు ఎక్కడ పెడతారు, అర్థం పర్థం లేకుండా రాసి పడేస్తున్నారు. వాళ్ళు రిపోర్ట్లో రాస్తున్నారు, వీళ్ళు ఎల్లో మీడియా రాస్తుందో కానీ అరాచకంగా రాస్తున్నారు. తిలక్ గారు, దీంట్లో రికార్డ్ ఎవిడెన్స్ లేదు. మార్గదర్శి ఫైనాన్సెస్ రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. బాబు గారు మొత్తుకుంటున్నాడు కోర్టులో లిస్ట్ ఇవ్వండి బాబు అని, ఎవరెవరు డబ్బు ఇచ్చారని. రికార్డెడ్ ఎవిడెన్స్ అది ఇచ్చామన్నారు కదా, ఆ లిస్ట్ ఇవ్వండి. ఎవరు ఏదేమైనా వ్యవస్థల మీద పట్టు సంపాదించుకోవాలని కూడా ఈ గత 10 ఏళ్ల అనుభవాలు చెబుతా ఉన్నాయి. తిలక్ గారు, రైట్. పుల్లయ్య నాయుడు గారు కోనసీమ నుంచి. పుల్లయ్య నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మూడు విషయాల మీద చెప్పాలండి మీకు, దయచేసి కొన్ని తెలియండి. తొందరగా చెప్పండి. ఒకటిది ఏంటంటే, ఆ రోజు మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులు శుభ్రంగా చేయమని చెప్పి మీరు చెత్త మీద పన్ను వేసుకోండి అని చెప్తే జగన్ గారు వసూలు చేశారండి. ఆ వసూలు చేసిన పాపానికి లేదు అప్పుడు కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. మోడీ గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టింది చంద్రబాబు గారి టైంలోనే. అప్పుడే పన్ను వేశారు, కాకపోతే అప్పుడు ఏమీ కనపడకుండా డ్రామా నడిపారు. ఇప్పుడు దీన్నే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వీళ్ళు అమలు చేసినందుకు వీళ్ళ మీద పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఓకే, తర్వాత రెండండి, ఇప్పుడు ఈ రోజు కొత్తగా మళ్ళీ ఇల్లు కొలతలేసి మళ్ళీ కొత్తగా పన్నులు పెంచి ఆస్తి పన్ను పెంచుతారన్నారు. ఆస్తి పన్ను పెంచుతారటండి. తర్వాత 3, ఈ విద్యుత్ మీద మళ్ళీ బాధ్యత మొదలు పెట్టారండి. ఈ 1 kV ఉంటే ఓన్లీ ఒక ఫ్యాన్ ఒక లైటే వాడుకోవాలంటండి. రైట్. దాన్ని 3 kV 5 kVకి పెంచుకొని మీరు కేవీకి 2,500 కట్టి అని ప్రజల మీద ఒత్తిడి చేస్తున్నారు. రైట్. ఓకే, సరే, జనం అదే కోరుకున్నారు కాబట్టి వాళ్ళు అదే పెడుతున్నారు అనుకోవాలి. ఇక మళ్ళీ లోపాలకి చెక్కు, ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్లతో మార్పులు చేయాలని సీఎం గారు అన్నారంట. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అంట. అది ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ సేవలను బీమా విధానంలో అమలు చేయాలనుకుంటున్నారంట. అంటే ఇప్పటికే ఆడబిడ్డ నిధికి మంగళం పాడినట్లు కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా మంగళం పాడినట్లేనా తిలక్ గారు? ఆరోగ్యశ్రీకి వచ్చినప్పటి నుంచి చెప్పేశారండి వాళ్ళు, అది ఇవ్వడం సాధ్యంగా పెండింగ్ బిల్స్ పెండింగ్ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ అనుకూలమైన కొన్ని హాస్పిటల్స్ కూడా ఒత్తిడి చేయడంతో కొంత బిల్లు క్లియర్ చేశారు. ఆరోగ్యశ్రీ ఇవ్వడం అనేది అసలు చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలోనే పేదవాళ్ళకి సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఆయన కాంట్రాక్టర్లు, బిల్లులు పేమెంట్లు, వ్యవహారాలు. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అమరావతి విషయంలో ఒకటి బయటకు వచ్చింది. 8% మొబిలైజేషన్ అడ్వాన్స్ లో 8% కమిషన్. బిల్లుల క్లియరెన్స్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి 30% తీసుకుంటున్నారు. ఒక మంత్రి గారు అయితే నాకు 25% చాలంటున్నారు. ఈ రకంగా జరుగుతుంది. ఆయనకి ఆరోగ్యశ్రీ, పేదలకి సంక్షేమం, అన్నీ పైగా మళ్ళీ మాటలు చెప్తాడు. అన్ని హామీలు అమలు చేసాం, సంక్షేమం మా ప్రపంచ స్వాతంత్రం వచ్చాక ఎవరు చేయలేదు ఎంత అంటాడు. అబద్ధాలు చెప్పడం, ప్రజలను పేదలను పట్టించుకోకుండా ఇవాళ రైతు భరోసా కేంద్రాలు తీసేసి రైతులకు ఏం పే చేశాడో ఆయన చెప్పాలి, సాక్ష్యాధారాలతో చెప్పాలి. రైతు భరోసా కేంద్రాలు ఉంటే నష్టం జరిగిందా రైతులకి? తీసేస్తే నష్టం జరిగిందా?
కాదు, దానికి సమాధానం నిన్న కూడా చూసాను. ఆరోగ్యశ్రీ అన్నదమ్ముడు. నిన్న వేరే వార్తలను ఎక్కడో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, వీటన్నిటి మీద స్కీములు ఎట్లా అమలు చేయాలన్న దాని మీద. అంటే ఇప్పుడు గతంలో కూడా చూసాం కదా, మా ఎలక్షన్ ముందు ఒక రకంగా, ఎలక్షన్ అయిన తర్వాత అవన్నీ ఎత్తేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ అదే తరహాలో చేయాలనేది వీళ్ళ ఉద్దేశమా, లేక ఇంకేదైనా కారణమా, విధంగా చిత్తశుద్ధితోడే నీరు కాచుకోండి, నీరు కాచడం తప్ప ఇంకో ఉద్దేశం లేదు. అంతే. ఆయనకి ఇంత 40 ఏళ్ళ అనుభవం ఉండి ఇప్పటికీ పథకాలు ఏంటో తెలియదు ఆయనకి. నీరు కాచడం కోసమే చేసే పనులు అన్నీ. అదే అప్పుడు ప్రజలను అడిగే ఆ స్కీమ్లని పెట్టారా అప్పుడు? అదే ఇప్పుడు ఆయన ఏమి లేదండి, ఆయనకి ఆరోగ్యశ్రీ ఆయన కనుమరుగు చేయడం కోసం ఆయనకి అనుకూలమైన బీజేపీ మంత్రి ఒక ఆయన దొరికాడు. అక్కడ అమిత్ షా గారికి అనుకూలంగా ఉంటూ అమిత్ షా గారి రికమెండేషన్ తో మంత్రి పదవి సంపాదించుకుని ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు భయం చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యశ్రీ మాత్రం తొందరగా దొక్కేశాడు. ఇంటింటికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసేటువంటి కార్యక్రమానికి మంగళం పాడాడు. నాడు నేడు కార్యక్రమానికి మంగళం పాడేశాడు ఆయన. మెడికల్ కాలేజీలు ఎత్తేస్తున్నారు, ప్రైవేటైజ్ చేసేస్తారు, చేస్తున్నారు. అది దానివల్ల ప్రజలకి సంబంధించి వాళ్ళకి సానుకూల దృక్పథం ఉందనేది అనుకోవడం పొరపాటు. రైట్, ఓకే. విష్ణు గారు మీరేమంటారు? ఈ ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేసినట్లేనా? ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందా, ఎట్లా జరుగుతుంది సార్? ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు స్కీములు ఇప్పుడు వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు కార్యక్రమాలు ఏమీ లేవండి. ఉన్నదల్లా ఏంటంటే ప్రధానంగా ఆరోగ్యశ్రీనేమో దీంట్లో ఇన్సూరెన్స్ దాంట్లోకి మార్చేశారు. వీళ్ళకు ఉన్నటువంటి పథకాల్లో ఫీడ్బ్యాక్ 100 సంతృప్తి స్థాయి పెరగాలంట. ఆ పథకాలు ఏంటంటే దర్శనం బాగా అయిందా, టెంపుల్లో ప్రసాదం పెట్టారా, ఎలా ఉంది, మంచిళ్ళు ఉన్నాయా లేదా అనేది ఒకటి. రెండోది ఏంటంటే మీరు బస్సు ఎక్కారా, కండక్టర్ టికెట్ కొట్టాడా లేదా ఏంటండి అసలు ఈ ప్రభుత్వం ఏంటి, కార్యక్రమాలు ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, సంతృప్తి స్థాయి ఏంటండి? ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఏం జరుగుతుంది? ఏదో కాలక్షేపం ప్రభుత్వం, కాలక్షేపం కబుర్లాగా 4-5 ఆఫీసర్స్ని ఎదురుకుండా పెట్టుకుని సంతృప్తి స్థాయి బాగా ఉండాలి మన ప్రభుత్వ కార్యక్రమాల మీద చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. ఒకటి ప్రభుత్వం ఫెయిల్, వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టారండి కేసర్ గారు. ఆ వాట్సాప్ గవర్నెన్స్ అంటే గతంలో సచివాలయంలో పోయి డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్లు అన్ని కూడా ఇమ్మీడియట్ గా ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కడికి రావట్లేదు, అంతా గగ్గోలు పెడతా ఉన్నారు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఆ వాట్సాప్ గవర్నెన్స్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. పైగా ఈయనకేమో బిల్ గేట్స్ గారు ఉత్తరం రాశారంట, టెక్నాలజీలో మీరు చాలా ముందున్నారు, చాలా అభివృద్ధి చెందుతుంది, మీరేంటంటే అది ఇదని చెప్పాను. ఇవాళ మనం ఎక్కడ చూసినట్టు గుర్తున్నారు. ఏం జరుగుతుంది? అమాయకులు బిల్ గేట్స్ కూడా ఎంత తెలివి తక్కువ అనే అభిప్రాయం. ఏదో మర్యాద కోసం రాస్తే వీళ్ళు ప్రచారం చేసుకుంటారు అనుకోండి. కాదండి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? బిల్ గేట్స్ గారు ఈయన పొగిడారంట, ఇక్కడేమో ప్రజలందరూ హాస్పిటల్కి వెళ్తే మందులు ఉండవు, బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి, గుళ్ళకి వెళ్తే చచ్చిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? బిల్ గేట్స్ గారు ఉత్తరం రాసి పొగడటం ఏంటి? అది కాకపోతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏంటంటే అసలు కార్యక్రమాలే లేవు. ఆ సంతృప్తి స్థాయి ఎలా ఉందని చెప్పని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారంటే క్యాలెండర్ ఇచ్చి ఒక మాసంలో, ఒక నెలలో, ఒక తేదీలో ఈ రకంగా అందరికీ అమ్మఒడి వేస్తాము అంటే కొన్ని లక్షల మందికి మేలు జరిగేది. మహిళలకు సంబంధించి చేయూత ఇస్తామంటే కొన్ని లక్షల మందికి మేలు జరిగేది. అప్పుడు తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు. ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే డేట్ ఇచ్చి సచివాలయానికి వెళ్ళండి ఫలానా తారీఖు లోపల చెప్పి ప్రజల్ని చేయి పట్టుకుని నడిపించినటువంటి సంతోషంగానే ఉన్నారండి. కాదు, ఆరోగ్యశ్రీ ఎత్తేసినా, తల్లికి వందనం ఇవ్వకపోయినా, ఆడబిడ్డనిది ఇవ్వబోమని చెప్పినా, ఇవన్నీ చేసినా కూడా ప్రజలంతా సంతృప్తిగా ఉన్నట్లేనా సార్? ప్రజల సంతృప్తి అసంతృప్తి అనేది 5 సంవత్సరాలకు ఒకసారి తేలుతుంది సార్. కానీ మాటల్లో కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటే రకరకాలైన సందర్భాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాంగా. ఎవరన్నా కదిలిచ్చారనుకోండి వాట్సాప్ లో, వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు అమ్మఒడి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అందిందండి, పంట గిట్టుబాటు ధర వచ్చిందండి, మావాడి ఫ్రీ బస్సులో వెళ్తుందని అన్నారు కదా. అదే ప్రజాభిప్రాయం. అదే ప్రజలు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతుందే కదా మీరు చెప్తాను. ఎద్దేవా చేస్తూ అదే ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు గురించి ప్రజలు, ముసలివాళ్ళు, మహిళలు అందరూ మాట్లాడుతున్నారు కదా. అదే ప్రజాభిప్రాయం. ఇప్పుడు కాబట్టి మనం
ప్రజల గురించి ప్రభుత్వం యొక్క పనితీరుని మనకన్నా పొలిటికల్ పీపుల్ కన్నా సామాన్యులు చూసేవాళ్ళు అందరూ కూడా ఎక్కువ గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ 5 సంవత్సరాల కాలం దగ్గర పడి సంవత్సరంలోనే 5 సంవత్సరాల కాలం దగ్గర పడినట్టుగా కూడా కనపడతా ఉంది. రైట్. ఏదేమైనా ఆరోగ్యశ్రీని బీమాలోకి చేర్చేస్తే ఇక గవర్నమెంట్కి చేతులు దులుపుకేసుకునే పరిస్థితి వస్తుందేమో చూడాలి. ఇక నారా లోకేష్ గారు మొత్తం మీద తండ్రి చంద్రబాబు గారిని డమ్మీ చేసేసారా? ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన షాడో సీఎంగా నడుపుతున్నారా? మెజారిటీ ఇంపార్టెంట్ 20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కీములు కానీ వీటన్నిటి మీద ఆయనే వెళ్తున్నారా? మొత్తం లోకేష్ హవా మీద, పార్టీ మీద కూడా ఇప్పుడు ప్రభుత్వంలో పట్టు ప్లస్ ఇప్పుడు పార్టీకి కూడా రాబోతున్నారట. లోకేష్ గారి ప్రమోషన్ మీద కానీ ప్రైమ్ మినిస్టర్ గారే పిలిచి మా విందు ఇవ్వటం కానీ ఏమనిపిస్తోంది తిలక్ గారు? సార్, లోకేష్ గారికి ప్రమోషన్ కింద ఇది గొప్ప అనుకుని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కోరుకుంది ఉప ముఖ్యమంత్రి, అవి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ప్రస్తుతానికి వయా మీడియాగా పార్టీ అధ్యక్ష పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు. రెండు, ఒకసారి పార్టీ కమిటీ జనరల్ సెక్రటరీ ఆ పోస్ట్ అంటే అట్లా కాదు, ఆయనకి ఉప ముఖ్యమంత్రి అని పేరు ఇవ్వకపోయినా అసలు షాడో సీఎం అని చంద్రబాబు గారేమో చెత్త స్వచ్ఛాంధ్ర అంటూ చెత్త ఏరారా లేదా అని అడిగే కార్యక్రమాలకి ఆయన వెళ్తుంటే, ఈయన పెద్ద పెద్ద కార్యక్రమాలకి ఆయన డిపార్ట్మెంట్ సంబంధం లేని కార్యక్రమాలకు కూడా ఈయన వెళ్తున్నాడు కదా మంత్రి హోదాలోనే. అంటే మొత్తం గవర్నమెంట్ని ఆయనే నడుపుతున్నట్టు కదా. చంద్రబాబు గారు పాపం ఆయన్ని డమ్మీ చేసేసారని కొందరు బాధపడతా వార్తలు రాస్తున్నారే. ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం ఆయనే నడుపుతున్నారంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రూపాయికి ఎకరం ఇచ్చారు కదా, అవును, అది ఆ వర్షా కంపెనీ ఈ ఎకరం ఇవ్వడంలో లోగడ ఈ సెకీది ఒప్పందం జరిగినప్పుడు కరెంటు కొనుగోలుకి ట్రాన్స్కో ఎండీగా ఉన్నది విజయానంద్ గారు. ఇప్పుడు రూపాయికి ఎకరం ఇచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నది విజయానంద్ గారు. తర్వాత ₹4.60 యూనిట్ కొనాలని తెలుగుదేశం తీసుకున్న నిర్ణయానికి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు. ఈ వీటన్నింటి వెనకాల వర్షాకి వెనకాల ఎకరం 99 పైసలకి ఇవ్వడం వెనకాల లోకేష్ గారు ఉన్నారు. ఇది మొత్తం ప్రభుత్వంలో పొలిటికల్ లీడర్స్, ఐఏఎస్ ఆఫీసర్ అంటే చీఫ్ సెక్రటరీ మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద దాని మీద ఎందుకు దాన్ని పక్కన పెట్టారు? కేబినెట్ తీర్మానం చేశాక జీవో ఎందుకు ఇవ్వలేదు? దాని మీద ఎంక్వైరీ జరపాల్సిన అవసరం లేదా? కాదు, ఇంత తొందరగా చంద్రబాబు గారిని డమ్మీ చేసేసి లోకేష్ గారే మొత్తం వెళ్తారని మీరు ఊహించగలిగారా? అసలు ఆయనకి ఇప్పటికీ అసంతృప్తి ఏంటి? ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, కనీసం ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదని. ఇప్పుడు ఏంటి, వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే కనీసం పవన్ కళ్యాణ్ ఈక్వల్ గా డిస్కషన్స్ లో కూర్చోవచ్చు. రైట్. అంటే ఇక్కడ రాశారు, సీఎం చంద్రబాబుని రబ్బర్ స్టాంప్లా మార్చి వెనుకాల మరో షాడో కుర్చీని వేస్తూ పవర్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి రాశారు. అట్లాగే తన క్యాబినెట్లో ఉన్న మంత్రులందరినీ డమ్మీలు చేసి సకల శాఖల మంత్రిగా టెండర్ కాంట్రాక్ట్స్ డీల్స్ అన్నీ ఈయనే చేస్తున్నారంట. అట్లాగే ఏ శాఖ ప్రోగ్రామ్ అయినా సరే లోకేష్ గారే వెళ్తున్నారంట. అలాగే ఇండస్ట్రీస్ కానీ శంకుస్థాపనలు కానీ ఏమున్నా సరే బేదపల్లిలో మొన్న జగన్ గారు టైం అనుకోండి, బట్ దానికి కూడా లోకేష్ గారే వెళ్ళారంట. పాపం ఈయనేమో స్వచ్ఛంద దీనికి వెళ్ళే పరిస్థితి. అంటే రాజకీయంగా చంద్రబాబు గారు ఈ రకంగా డౌన్ అవ్వాల్సి వస్తుంది. ఈ స్థాయిలో ఇంత తొందరగా మరీ రబ్బర్ స్టాంప్ లాగా మారారని పేపర్లు వార్తలు రాసే పరిస్థితి వస్తుందా అనేది పాయింట్. మీరేమంటారు? ఆయన అన్ని చోట్లకి లోకేష్ గారు వెళ్ళటం కాదండి. లోకేష్ గారి దగ్గరికి ఐఏఎస్ మంత్రులు వెళ్తున్నారు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళట్లా. అంతేనా? రెండు, చంద్రబాబు గారు రిటైర్మెంట్ ఊహించే ఆయన మీరు లాస్ట్ వీక్ అంతా చూడండి, వెళ్ళి చీర కొంటాడు, కూరగాయలు కొంటాడు, ఇంకోటి కొంటాడు. అంటే రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో ఇప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకున్నాడు. రైట్. మీరేమంటారు విష్ణు గారు? మొత్తం మీద లోకేష్ పవర్ఫుల్ పర్సన్ అయిపోయాడా సార్? అంటే ఇప్పుడు వయసు రీత్యా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రీత్యా వాళ్ళు ఏంటంటే లోకేష్ గారిని ప్రమోట్ చేయాలని మేజర్గా తెలుగుదేశంలో ఒక వర్గం అంతా కూడా ముందు నుంచి కూడా హైప్ చేస్తూ ఉన్నారు. అదే అందుకని ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా
సాదాసీదా పనులు ఎక్కడికన్నా వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయటమో లేకపోతే చెత్త సంబంధించే కార్యక్రమం అలాగే మీరు అన్నట్టుగా అలాంటి కార్యక్రమాలకే పోతున్నారు తప్ప ఒక ప్రాజెక్టులు శంకుస్థాపనలు అట్లా కాదు. అలాంటప్పుడు ఏకంగా లోకేష్ గారికి కాదు ఇప్పుడు చంద్రబాబు గారికి పరువు తక్కువ కదా ఈ వయసులో రబ్బర్ స్టాంప్ అని రాయించుకోవటం డమ్మీ అయిపోయాడు అనేది కొడుకు ముందు ఆగట్లేదా అనే పరిస్థితి ఎందుకు? శుభ్రంగా ఆయనకి అప్పచెప్పేసి ఈయన వేరే సలహాదారుగా ఉండిపోవచ్చు కదా. ఈ లోకేష్ కూడా అప్రదిష్ట కదా, ఈ షాడో సీఎం అని తండ్రికే విలువ లేకుండా పోయిందనే పరిస్థితి తెచ్చుకోవటం అది మంచిదంటారా? కాదు కేసరి గారు, ఒక్క నిమిషం విష్ణు గారు. అలాగా సార్ మీ అభిప్రాయం ప్రకారం కాదు కదా. కూటమి ప్రభుత్వం ఉంది. ఒక్క నిమిషం తిలక్ గారు భూమి కేటాయించారు. ప్రపోజల్ పెట్టిన మంత్రి ఎవరు? కేబినెట్ లో రావాలంటే ప్రపోజల్ పెట్టాలి కదా, ఎవరో మంత్రి. ప్రపోజల్ పెట్టిన మంత్రి ఎవరు? దాన్ని ఇవ్వచ్చు అని రూల్స్ ప్రకారం ఇదిగో ఈ రకంగా వాళ్ళకి అనుభవం ఉంది, ఇది ఉంది అని చెప్పి రూల్స్ ప్రకారం రికమెండ్ చేసినటువంటి ఆఫీసర్ ఎవరు? మొత్తం ఫైల్స్ అని పెట్టమనండి. అది మీకేదో దాని మీద సంబంధించిన సమాచారం ఉన్నట్టుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫైనల్ గా విష్ణు గారు టైం అయిపోయింది, చెప్పండి ఏమిటి చంద్రబాబు గారు అట్లాంటి రబ్బర్ స్టాంప్ గా ఉండే బదులు ఆయనకి అప్పచెప్పొచ్చు కదా అనేది నా ప్రశ్న. విష్ణు గారు కాదు సార్, ఇప్పుడు ఒకేసారి తీసుకొస్తే ఒక కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద పెను ప్రమాదం పొంచి ఉంది సార్. పవన్ కళ్యాణ్ అని చెప్పని ఒక ప్రమాదం ఉంది దానికి. ఎందుకనంటే డైరెక్ట్ గా మీరు ఒకేసారి లోకేష్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం అనేటప్పటికల్లా రెండు బుక్కలు అయిపోద్ది కూటమి. బ్యాలెన్స్ లేదు విష్ణు గారు మీరు అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారైనా ఓకే అనాల్సింది. ఎందుకంటే 21 మందితో ఆయన ఏం చేస్తాడు? 21 మందిలో ఎంతమంది ఉంటారు? ఇప్పటికే లోకేష్ గారికి విధేయుడిగానే ఉంటున్నారని టాక్ కూడా ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. శుభ్రంగా లోకేష్ గారికి అప్పచెబితే ఆయన పని ఆయన చేసుకెళ్తాడు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఉండాలి అని చెబుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఉండాలి 15 సంవత్సరాలు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తే కరెక్టే సార్. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు రబ్బర్ స్టాంప్ లాగా మారారని పత్రికల్లో రాసే పరిస్థితి రావటం అది పార్టీకి అట్లాగే ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అదేదో లోకేష్ గారికి అప్పచెప్పేస్తే పని అయిపోద్ది కదా అని సంక్షిప్తంగా క్లోజ్ చేయండి. అంటే ఇప్పుడు రబ్బర్ స్టాంప్ అన్న 10 నెలల నుంచి జరుగుతుంది అదే కదా సార్. ఇప్పుడు అనుకున్నప్పటికీ కూడా 10 నెలల కాలం నుంచి జరుగుతుంది అదే కదా సార్. ఆ వ్యవస్థలో జరుగుతుంది అదే కదా. అంతా కూడా కేంద్రీకృతం అయింది లోకేష్ గారి దగ్గరే కదా. రైట్. నేనైతే ఊహించలేదు చంద్రబాబు గారి మీద ఇట్లాంటి వార్తలు వస్తాయని గతంలో ఎప్పుడు ఊహించలేదు. ప్రస్తుతం ఫస్ట్ టైం కొడుకు ఆధిపత్యం వచ్చేసరికి ఆయన ఆ పరిస్థితికి వెళ్ళిపోయినట్లుగా కనపడుతుంది.